బాజీ గారు, ఒకటి నిన్న రెండో జాబితాకు సంబంధించి కొంత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము అడుగుదాం అనుకున్న సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారు, లేదు ఓడిపోయే సీట్లనే ఇస్తున్నారని కొందరు పెదవి విరుపులు ఉన్నాయి అన్నది బయటకు వచ్చిన ప్రచారం. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీరు పోటీ చేసే స్థానాలపై స్పష్టత లేదా? పొత్తు కుదిరినప్పుడు మేము ఈ స్థానాల్లో పోటీ చేస్తున్నామని లిస్ట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి కదా, అది అవాస్తవమా? అదే నమస్కారం సతీష్ గారు. అదే రాజు గారికి విద్యాసాగర్ గారికి చూస్తున్న వ్యూవర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తాం. సార్, ఒకటి ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క శైలి విభిన్నమైంది. ఈ రెండు పార్టీల యొక్క డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అభ్యర్థుల్ని ఇక్కడ ఆయనేమో తాడేపల్లిలో, ఆయనేమో ఆ పక్కన ఉన్నటువంటి మన కేంద్ర కార్యాలయం తెలుగుదేశం కార్యాలయంలో నిర్ణయం జరుగుతాయి. మా యొక్క అంశాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు మొత్తం రాష్ట్ర పర్యటన చేసిన తర్వాత వచ్చినటువంటి యొక్క అభ్యర్థుల యొక్క లిస్టు మొత్తం కూడా వడపోసి దానికి సంబంధించినటువంటి మొత్తం లెక్కని కేంద్రానికి ఇవ్వడం జరిగిందండి. మా యొక్క పరిశీలనలు కూడా అప్పచెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఏదైతే సమన్వయ కమిటీ ప్రకారం రాష్ట్రాయిలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా యొక్క పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జరుగుతుంది తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధం లేదండి. రెండవది, అసంతృప్తులకి అసలు భారతీయ జనతా పార్టీలో అవకాశం లేదండి. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. అదే విధంగా ఎక్కడైనా పార్టీలో అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నాయంటే ఆ పార్టీలో జోరున్నట్లు లెక్కండి. దానికే మనం ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. అధికారులు ఉన్నటువంటి పార్టీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే సైలెంట్ గా అవకాశం ఉంటే వెళ్ళిపోతారు, లేకపోతే పక్క పార్టీకి మారిపోతారు చెప్పబెట్టకుండా. అరిస్తే దాని తాలూకా యొక్క గతం తాలూకా యొక్క కార్యక్రమాలు మొత్తం బయటకు వస్తాయని. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి పార్టీలు, గెలిచి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే గెలిపే అవకాశం ఉన్న వాళ్ళు ఆ మాత్రం అసంతృప్తి బయటికి వ్యక్తం చేస్తారు. దాన్ని మనం ప్రజాస్వామ్యంలో కాదంటానికి వీలేదు. అప్పుడు తండ్రి మీద పిల్లాడు అలిగితే ఎలాంటి భావన కలిగిద్దో అలాంటి భావన కిందే భావిస్తారు తప్ప ఆ పార్టీ యొక్క అధినాయకత్వం వాళ్ళ మీద ఎటువంటి ఆలోచన కలిగేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గర అసంతృప్తి ఉంది, వాళ్ళు ఏదో కాగితాలు పెట్టారు లేకపోతే వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి మాటలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఊహాతీతమైనటువంటి అంశాలు తప్ప ఉపయోగం లేనటువంటి విషయాలు. సతీష్ గారు, వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వాన్ని మార్చాలని తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కలిసి బలమైనటువంటి నేతృత్వం కలిగినటువంటి నాయకుల్ని ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక చేయకున్నటువంటి పని జరిగిద్దామని పాపం గుంటనక్కలాగా ఎదురుసేటువంటి పరిస్థితి అధికారానికి ఉంది. వాళ్ళు పాపం 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 10 ఎమ్మెల్యే స్థానాలకి ఆల్రెడీ అభ్యర్థులు ఖరారయ్యారా? ఆ లిస్టు మీరేమైనా టీడీపీ జనసేనకు ఇచ్చారా? 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ మొత్తం కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయండి. 17వ తారీఖున ఈ రాష్ట్రానికి చిలకలూరిపేటకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ లోపలనే అన్ని కంప్లీట్ చేసుకుని ఆ అభ్యర్థులను కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి, వేదిక దగ్గర నిలబెట్టేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. దీంట్లో క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నామండి. భారతీయ జనతా పార్టీ 10 మంది అభ్యర్థులు ఖచ్చితంగా ప్రజామోదం పొందినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయాల ఆమోదం పొందినటువంటి వ్యక్తులే అవుతారు. వారందరూ ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం పనిచేస్తారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చేటువంటి కార్యదిశగా వాళ్ళ ఒక సైనికుల్లో పనిచేస్తారనేటువంటి ఆత్మవిశ్వాసం బీజేపీలో ఉందండి. గారు సార్, ఒకటండి, క్రమశిక్షణ అంటే అర్థం ఏంటంటే, క్రమశిక్షణ అంటే కెమెరాలు నాయకుల దగ్గరికి వెళ్ళటం భారతీయ జనతా పార్టీలో జరిగింది, కెమెరాల ముందు నాయకులు రావటం అనేది వైసీపీలో జరిగింది. ఇది క్రమశిక్షణ తేడా అండి. ఇంకో మాట ఏం చెప్పగలుగుతామంటే 6 ఎంపీలు పార్టీ నుంచి వెళ్లిపోయారండి. ఏది అధికార ప్రభుత్వం నుంచి, మా వల్ల కాదు బాబు అని 64 మందిని ట్రాన్స్ఫర్ చేశారండి. ఇవన్నీ నూతన నియామకాలు కాదండి, ఆల్రెడీ నియామకాలు చేసి వీళ్ళు పనిచేయరని అధినాయకత్వం గ్రహించి ఇక్కడ పనిచేయరు అబ్బాయి, మీ అక్కడికి వెళ్ళి పనిచేయండి అని చెప్పని ఎక్కడైనా ఒక ఆఫీసర్ గాని లేకపోతే ఒక అధికారి గాని అసమర్థుడై ఇంకో ప్రాంతానికి ఎత్తాడు, సమర్థుడైపోతాడా? ఇక్కడ పనిచేయని ఇది కాకుండా మార్పులు చేర్పులు చేసినప్పుడు మా మార్పులపై ఈ కామెంట్ చేస్తారు, మళ్ళీ వీళ్ళ మార్పులు జరిగినప్పుడు టికెట్లు రాక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు వాత్సల్యం అంటారు. మరి అది ఇది సేమ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాజువాకలో అసమర్థుడండి, పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలా సమర్థుడు అవుతారో మీరు చెప్పండి. ఓకే, బాజీ గారు మాట్లాడండి. అసలు సమర్థ వాళ్ళేమన్నా గెలిచి
గెలిచి పదవి ఆశించి నిలబడి ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి అయ్యి ఉంటే ఇప్పుడు ఆడు సమర్థుడు అసమర్థుని కొలమానం వేయొచ్చు. అసలు కొత్తోడికి ఏం కొలమానం వేస్తారండి? ఓకే. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నారంటే సతీష్ గారు, చెప్పండి ఇక్కడ సతీష్ గారు, వైసీపీ వాళ్ళు గేలాలు వేస్తారు, నకిలీ వీడియోలతో గానీ లేకపోతే ఖాతాలతో గానీ నకిలీ ఖాతాలతో గానీ సృష్టిస్తారు. ఓకే. అబద్దాలు సృష్టించి వాటిని పార్టీల మధ్యలో పుల్లలు పెట్టేటువంటి కార్యక్రమానికి వాళ్ళ పార్టీ తీసుకుంటది. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. ఏ మాత్రం ఆ జాగ్రత్త లేకపోయినా ఈ ప్రభుత్వం తన పదవి దక్కించుకోవడం కోసం మళ్లీ ప్రజల్ని కొరడాలతో బాధే కార్యక్రమం కోసం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఈ బాధ తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తగా సమన్వయం చేసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన రాజు గారు మాట్లాడుతున్న ప్రతి అంశంలో కూడా ప్రతి జేబులోంచి పుల్ల, ప్యాంట్లోంచి పుల్లలు తీసి పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము ఎక్కడ ఏ మాత్రం ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కుదిరినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బిగ్ మాస్టర్ అయ్యింది అన్నది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ఒక పదే నేను త్యాగాలు చేస్తున్నాను, నేను త్యాగం చేశాను, మా అన్న సీటును కూడా వదులుకున్నానని. ఒకవేళ గెలిచుంటే ఆ సీటును వదులుకుంటే అది త్యాగం అంటారనేది ఒక అంశం. రెండోది, ఎప్పుడూ లేదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చక్రాలు తిప్పిన నుంచి ఇప్పుడు రాజీలు కుదుర్చుకునే వరకు వచ్చింది, రాజకీయం ఆ స్థాయిలో ఉందని ఆయన కూడా కామెంట్ చేశారు. అంటే ఇక్కడ పొత్తుల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన కంటే భారతీయ జనతా పార్టీ మాటే నడుస్తోంది, భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తోంది. 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేల విషయంలో చివరి వరకు భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గలేదన్నది కొంత జరుగుతున్న చర్చ. దీనిపై ఎలాంటి సమాధానం చెప్తారు బాజీ గారు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ, దౌర్జన్యాలు, కబ్జాలు, కేసులు, ఇటువంటి ప్రజల్ని పీడిస్తున్నటువంటి పాలన వ్యతిరేకంగా ఆయన ప్రతిపక్షాలు ఏకం కావాలనుకున్నటువంటి తరుణంలో వారు చేస్తున్నది 100కి 100% త్యాగమేనండి. ఎన్నికల్లో పోటీ చేయి దమ్ముంటే పోటీ చేయని వీళ్ళు అనేది ఏంటంటే, పోటీ చేస్తే ఓటు చీలితే మళ్ళీ అధికారంలో కూర్చొని చక్కగా వస్తుంది తిందాం అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం త్యాగం చేస్తున్నారు. ఫైనల్ గా ఈ సీట్ల కోసమే త్యాగమే కానీ రాష్ట్రం కోసం 2-3 రోజుల్లో ఈ వ్యాఖ్యలు చూస్తే అలా అనిపిస్తుంది అనేది బయట ఒక టాక్ నడుస్తుంది. ఎట్టి పరిస్థితిలో కానే కాదు. నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా షేక్ బాజీగా నాకున్నటువంటి అనుభవం పేరుగా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సీట్లు త్యాగం చేసి జనసేనని జనంలో ఉంచడం కోసం, జనసేన వాయిస్ అసెంబ్లీలో ఉంచడం కోసం ఆయన చేస్తున్నటువంటి పని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఆయన సామాజిక వర్గం కానీ, ఆయన అభిమానులకు కానీ, ఆయన అంచుకున్నటువంటి సానుభూతి పనులు కానీ అందరికీ ఉందనేది వాస్తవమైన విషయం. బీజేపీగా మనం ఏం చెప్తా ఉన్నాం అంటే, ఇక్కడ ఖచ్చితంగా ఈ 2 పార్టీల యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉందో, కేంద్రంలో ఉన్నటువంటి కాబోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి వైపు కావాలి అంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రజల పక్కన నిలబడి అభివృద్ధి చేయాలనే ఆలోచన వారు చేస్తున్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నికలు కలిసినటువంటి ధోరణి పోతా ఉన్నాం. ఇదే ఆలోచన మేడం ఒక మాట చెప్పారండి పురంధేశ్వరి గారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అంటే ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వానరసేన, ఉడత, జాంబవంతుడు ఎలాగో ఉంటారో అదే విధంగా ఈ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అండగా ఆ యొక్క రావణాసుని యొక్క పాలన అంతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. బాజీ గారు విశాఖపట్నంలో పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు కంటెస్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా ఈసారి విశాఖపట్నం లేదంటున్నారు, అనకాపల్లి ఇస్తారంటున్నారు. నిన్న మొన్న ఆయన భారీగా మొత్తం సిటీ మొత్తం ఫ్లెక్సీలు వేశారు, నేను విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, విశాఖ నుంచే పోటీ చేస్తున్నానని. దీనిపై ఏమంటారు సార్? జీవీఎల్ నరసింహారావు గారు 2 సంవత్సరాల నుంచి పార్టీ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేస్తా ఉన్నారు. వారి యొక్క ఆశ, ఆలోచన భారతీయ జనతా పార్టీ నుంచి వారు గెలవాలని, పార్లమెంట్ కి వెళ్లాలని. పెద్దలు ఆశీర్వదిస్తే అన్ని జరుగుతాయి, ఒకవేళ కాదంటే పిలిచి మాట్లాడతారు, అన్ని సమర్థవంతంగా ఏ మాత్రం 3వ పార్టీకి అవకాశం లేదు. సార్ ఒక మాట సతీష్ గారు లాస్ట్ ఒక చిన్న కామెంట్ మా సోదరుడి మీద చెప్పండి. ఇదివరకు మా కొండా రాజీవ్ ఇదివరకు వైసీపీ తొండ ఆయన, అది ముదిరి ఇప్పుడు ఓసరం వెళ్ళయి జనసేన, బీజేపీ, టీడీపీ మొత్తం ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఒక మాట సతీష్ గారు, మీరు అభ్యర్థి అనుకోండి, మీరు అభ్యర్థిగా గెలిచారనుకోండి, రాష్ట్రంలో పార్టీ రాలేదనుకోండి, ఉపయోగం ఏముంది సతీష్ గారు? రైట్